హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. గతంలో రామలక్ష్మణులను అవహేళన చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని నోటీసులు పంపినా స్పందించలేదన్నారు. దీనిపై తిరుపతి 4వ అదనపు జిల్లా కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశామని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా హిందువులు అతని సినిమాలు బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా. హిందూ దేవుళ్ళని ఇంత అవహేళనగా మాట్లాడితే ఎందుకు వారి సినిమాలు ఎందుకు చూడాలి? మనం ఒకసారి మా పెద్దలతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం.